పోలీసుల లాకప్ డెత్లో చనిపోయిన గాదె సాయి కృష్ణ నివాసంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం గాదె విజయలక్ష్మి సోదరుడు నవరంగ్ అసలు ఏం జరిగింది, తాము ఎలాంటి పోరాటం చేస్తున్నామనే అంశాల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించి చెప్పారు. గాదె సాయి కృష్ణను చిత్రహింసలకు గురిచేసి కటకటాల వెనుకే కనుమరుగు చేశారు అంటూ కూడా గాదె సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. లాకప్లో సాయి కృష్ణని కొట్టి చంపేశారు అని కన్నీరు మున్నీరవుతున్నారు సాయి కృష్ణ తల్లి. ఇందూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కొద్దిసేపు క్రితమే కృష్ణలంక చేరుకున్నారు. ఇక్కడ పోలీసుల లాకప్ డెత్ లో చనిపోయిన సాయి కృష్ణ కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. వైఎస్ జగన్ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి తోటి మాట్లాడుతున్నారు. అట్లాగే ఆయన మేనమామ నవరంతో కూడా మాట్లాడుతున్నారు. జరిగిన పరిణామాల గురించి ప్రస్తుతం జనసేన నాయకుడు నవరంగు వైఎస్ జగన్ కు వివరిస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. తమ మేనలుడు సాయి కృష్ణను గత నెల 9వ తారీఖున పోలీసులు మార్కాపురంలో పిక్ చేసిన తర్వాత ఇప్పటి వరకు చూపించలేదని చెప్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మధ్యలో అనేక మార్లు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి కృష్ణలంక శ్రీ నాగరాజును కలిసి చెప్పిన సందర్భంలో ఈ కొడుకు ఇక లేడు అనుకుంటూ ఆయన వ్యంగ్యంగా మాట్లాడినటువంటి తీరు గురించి విజయలక్ష్మి మరోసారి వైఎస్ జగన్ కి వివరిస్తూ కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి. అట్లాగే దండం కూడా రెడీ చేసుకోవాలంటే ఇంకొకసారి చెప్పాడు. అంతా నిర్లక్ష్యంగా మాటలు చెప్పినప్పుడే మాకు అనేక అనుమానాలు కలిగాయంటూ కూడా విజయలక్ష్మి వైఎస్ జగన్ కి వివరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నవరంగు ఎవరైతే సాయి కృష్ణ మేనమామ ఉన్నారో ఆయన ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నారు. గడిచిన కొద్ది రోజులుగా నవరంగు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశారు. హెర్బియస్ కార్పస్ పిటిషన్ కూడా వేసినటువంటి నేపథ్యంలో ఈ నెల 24వ తారీఖు కోర్టు వాయిదా వేసింది. ఎందుకంటే ఈ లోపు ఖచ్చితంగా సాయి కృష్ణ తీసుకొస్తామంటే కూడా ప్రభుత్వం హైకోర్టుకి చెప్పింది. వాస్తవానికి సాయి కృష్ణ ఉన్నాడా లేడా అనే దాని మీద పోలీసులతో పాటు మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. కానీ హైకోర్టును కూడా తప్పుదారి పడిచ్చే విధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారం నేపథ్యంలో ఇప్పుడు ఇది పెద్ద సంచలనంగా మారింది. అనేక మార్లు మీడియా ముందుకు వచ్చినటువంటి సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి బోర్డును వెలిపిస్తూ తమ కుమారుని చూపించాలని, ఒకవేళ చంపేస్తుంటే కనీసం డెడ్ బాడీనైనా చూపించాలంటూ కూడా కన్నీరు మున్నీరైంది. అంతేకాదు ఒకవేళ బయట వార్తలు వినిపిస్తున్నట్టు నిజంగా పోలీసులు కొడుకుని చంపి తగలబెట్టి ఆ బోర్డుని ఇవ్వంటుండే అంటూ కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడే వైఎస్ జగన్ ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం మా కుటుంబ సభ్యులతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన మరి కొద్దిసేపట్లోనే మీడియా తోటి కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది వైఎస్ జగన్. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనానికి తెరదీసిన పరిస్థితి ఉంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ గత అరాచక ప్రదేశ్ గా మారినటువంటి పరిస్థితిని గత 2 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. చివరికి పోలీసులు కాకి డ్రెస్ చేసుకొని కూనీకోర్లుగా మారారనేటువంటి విమర్శలు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చూసాం కృష్ణలంక శ్రీ నాగరాజు మీద అనేక కేసులు ఉన్నాయి. ఇదే విధంగా గతంలో కూడా మరొక యువకుడు కూడా అతను కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఒక కీలకమైన నాయకుడు కుమారుడు శ్రీ నాగరాజు వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ వీడియో కూడా ఈ రోజు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. అదే కాదు గతంలో కానీ రవీందర్, ఏపీ నడిబొడ్డున విజయవాడ లాంటి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తిని ఏకంగా లాకప్ డెత్ చేసి చంపేస్తే ఆ సిఐకి నిజంగా ఎవరి సపోర్ట్ లేకుండానే ఆయన సర్వైవ్ కాగలుగుతున్నాడా? ఏకంగా 2-3 వ్యక్తులు, ఒక వ్యక్తి ఏకంగా వీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి, మరో వ్యక్తి 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నాడని చెప్పిన పరిస్థితి. ఆయన ఒక సింగిల్గా ఇదంతా చేయగలుగుతారా ఎవరి సపోర్ట్ లేకుండా? ఉన్నది బిందు. ఎందుకంటే ఈ కేసు వెనకాల ఒక సిఐ నాగరాజు మాత్రమే కాదు, పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రకాశం జిల్లా మార్కాపురంలో నాగరాజుని పోలీసులు తీసుకున్న సమయంలో అక్కడ ఉండి టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి ఒక టీం వెళ్ళి అతను పట్టుకొచ్చారు. టాస్క్ ఫోర్స్ టీం అంతా కూడా విజయవాడ సిపి రాజశేఖర బాబు ఆధ్వర్యంలో ఉంటారు. అంటే రాజశేఖర బాబు ఆదేశాల మేరకు ఆ టాస్క్ ఫోర్స్ టీం అక్కడికి వెళ్ళింది. సాయి కృష్ణను మార్కాపురంలో అదుపులో తీసుకొని ఇక్కడ తీసుకొచ్చారు. ఆ తర్వాత నుంచే ఈ చిత్రహింస ప్రారంభమయ్యే. అప్పుడు ఇక్కడ నాగరాజు కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకురాకముందే ముందుగా వెళ్ళినటువంటి ఆ టాస్క్ ఫోర్స్ టీము సాయి కృష్ణను తీవ్రంగా వేధించింది, 3rd డిగ్రీ ప్రయోగించింది. అయినప్పుడు కూడా అనేక కేసుల్లో ఇతను ముద్దాయిగా చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా సాయి కృష్ణకు అంగీకరించకపోవడంతో ఆ టాస్క్ ఫోర్స్ టీము ఆ తర్వాత కృష్ణలంక స్టేకి అప్పగించారు. నిజానికి విజయవాడ నగరంలో ఏ కేసుకు సంబంధించి అయినా సరే ఒక కేసులో ఎవరో ఒకరిని ఇరికించాలంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి మొత్తం వ్యవహారాలు జరుగుతాయి. ఇక్కడ అత్యంత దారుణంగా 3rd డిగ్రీ ప్రయోగించడం ద్వారా ఆ వ్యక్తుల్ని
ఆయా కేసులు ఇరికించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఇది గడిచిన కొంతకాలంగా జరుగుతుంది. అందులో భాగంగానే వేరే కేసుల్లో సాయి కృష్ణను ఇరికించే కార్యక్రమంలో భాగంగానే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు సాయి కృష్ణ తీసుకొచ్చారు. అప్పుడు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆ సందర్భంగానే ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ యువకుడు చనిపోయాడు. అయితే ఆ చనిపోయిన సందర్భానికి సంబంధించి సిపి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో పాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా సమాచారం అందించినట్టు ఒక్కొక్కటి వార్తలు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే వారి సూచనలు సలహాల మేరకి సాయి కృష్ణ సంబంధించినటువంటి మనిషిని సంపన్నికం చేశారు. ఒకవేళ చనిపోయి ఉంటే అతను డెడ్ బాడీని కాంటాక్ట్ చేయడం కానీ అతని తాలూకు ఆనవాళ్ళు లేకుండా బోర్డును కూడా కనిపించకుండా చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా ఒక సిఐ నాగరాజు మాత్రమే చేయలేదు. ఆయన పైన ఉన్నటువంటి అధికారుల ఆదేశాల మేరకు ఇదంతా జరిగింది అనేది స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పనిచేసే కొంతమంది ఇతర పోలీసు అధికారుల ప్రమేయం కూడా ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి విచారణ చేయాలనేది తల్లి విజయలక్ష్మి డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కూడా ఇదే అంశాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కనీసం సిబిఐతో విచారణ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలనేది వీరు చేస్తున్నటువంటి డిమాండ్. అయితే ప్రస్తుతానికి సిఐ నాగరాజును సస్పెండ్ చేశామని ప్రభుత్వం చెప్పి చేతులు దులుపుకున్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తున్నప్పుడు కూడా దీన్ని ఇంతతో వదిలేసేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు సాయికృష్ణ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతానికి రాజమండ్రికి సంబంధించినటువంటి ఎస్పీ నరసింహ కిషోర్ ని కేసు పూర్తి స్థాయి విచారణ జరపాలంటూ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు అయితే జారీ చేశారు. నిజానికి ఎస్పీ నరసింహ కిషోర్ ఏ స్థాయిలో విచారణ చేస్తారనేది ఇప్పుడు అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే టీపీ రాజశేఖర బాబు కూడా ఈ కేసు వ్యవహారాలకు సంబంధించి ఒక ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆయన పాత్ర ఉంది. దాంతో పాటు డీజీపీ స్థాయి వ్యక్తి ప్రమేయం కూడా ఉందనేటువంటి విమర్శలు ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో రవీందర్, మనం చూస్తున్నాం ఏదైతే ఒక కీలక సాక్షిగా ఈ కేసులో ఉన్నారో మహంకాళి అతను చెప్పిన ఇన్స్టాగ్రామ్ వీడియోను కూడా కుటుంబ సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చూపించడం కూడా మనకి క్లియర్ కట్ గా కనిపిస్తోంది ప్రస్తుతం విజువల్లో. కాసేపటి క్రితమే ఆ వీడియో మనం కూడా ప్లే చేసాం. ఆ రోజు అసలు లాకప్ డెత్ టైంలో ఏం జరిగింది, ఏ రకంగా మిగతా అందరినీ ఎవరినైతే తీసుకొచ్చారో వాళ్ళందరినీ ఏ రకంగా బయటికి పంపించేశారు, కేవలం సాయి కృష్ణని మాత్రమే ఏ రకంగా ఉంచారు, ఏ రకంగా లాకప్లో అతన్ని చిత్రహింసలు చేశారు, ఈ అన్ని విషయాల్ని కూడా కాసేపటి క్రితమే ఈ వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ విజయలక్ష్మి గారి ఆవేదన చూడలేకే నేను ఇది చెప్తున్నాను, నాకు కూడా భయంగా ఉంది, అయినప్పటికీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ వీడియో పోస్ట్ చేస్తున్నారని మహంకాళి అనే వ్యక్తి చెప్పాడు. ఆ వీడియోను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చూపించారు. ప్రస్తుతం ఆ విజువల్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. రవీందర్, ఇంకో అంశం ఏంటంటే ప్రధానంగా ఏం తెలుసు సాయి కృష్ణకి, ఎందుకని లాకప్ డెత్ చేయాల్సి వచ్చిందనే ఒక స్పెక్యులేషన్ కూడా పెద్ద ఎత్తున మనకు కనిపిస్తుంది. ప్రచారం అనిపించవచ్చు కానీ నిజంగానే ఏదో ఒక చిన్న క్రైమో లేదంటే ఏదో ఒక కేసులో ఉన్న వ్యక్తినో తీసుకొచ్చి లాకప్ డెత్ చేయాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది, అతనికి ఏం తెలుసు అనేది కూడా చాలా మంది ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. నిజానికి బిల్లు విజయవాడ నగరంలో ఏ పోలీస్ స్టేషన్ లో ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా సరే ఆ క్రైమ్ లో నిందితులు దొరకకపోతే పోలీసులు ఆ కేసు విచారణ పూర్తి స్థాయిలో చేయలేక చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంటే కృష్ణలంక పోలీసులకు అప్పగిస్తారు. కృష్ణలంకలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ బ్లడ్ బ్యాచ్ సంబంధించినటువంటి కుర్రాళ్ళు కానీ ఇతర కేసుల్లో ఉన్నటువంటి యూత్ కానీ అలాంటి వారిని తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ద్వారా స్టేషన్ లో ఏదైతే కేసులు క్లోజ్ చేసేటువంటి పరిస్థితి ఉన్నాయో ఆ కేసులో వీళ్ళ నిందితులు చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు సాయికృష్ణ మీద కూడా ఆ స్థాయిలో థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి ప్రత్యేక కారణం అంటే ఏది లేదు. అతని మీద గతంలో ఉన్నటువంటి దాదాపు 9 కేసులు ఉంటే వాటిలో ఇప్పటికీ 7 కేసులు కూడా వేగిపోయినటువంటి పరిస్థితి. కేవలం 2 కేసులు మాత్రం అతను నిందితుడిగా ఉన్నాడు. అయినప్పుడు కూడా వేరే కేసులు ఇరికించాలనేటువంటి ప్రయత్నం సీఎం నాగరాజు చేశారు. ఆ సమయంలో ఏదైతే మార్కాపురంలో సాయికృష్ణను అదుపులో తీసుకున్నారో టాస్క్ ఫోర్స్ టీమ్, ఆ తర్వాత అతనితో పాటు విజయవాడ నగరానికి సంబంధించినటువంటి మరికొంతమంది యువకులు కూడా తీసుకున్నారు. ఇంతకుముందు మీరు చెప్పేట మహంకాళి చందు ఎవరైతే ఉన్నారో అతనితో పాటు మరికొందరిని కూడా సిఐ నాగరాజు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. వీరందరి మీద కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. కానీ సాయి కృష్ణ మాత్రం ఆ థర్డ్ డిగ్రీని తట్టుకోలేక చంపాడు. వాస్తవానికి సాయి కృష్ణ కొంచెం ముక్కోపుగానే ఉంటాడు, అగ్రెసివ్ గా ఉంటాడు. ఈ నేపథ్యంలోనే సిఐ నాగరాజు తన మీద అత్యంత దారుణంగా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్న సందర్భంలో తిరగబడ్డాడు అనేది మనకు అందుతున్న సమాచారం. ఆ నేపథ్యంలోనే ఇంకా సీరియస్ గా తీసుకుని సాయి కృష్ణ మీద అత్యంత దారుణంగా
స్టేషన్ మారుస్తూ రోజు రోజు అత్యంత దారుణంగా చిత్రహింసకు గురి చేశారు. దాంతో పాటు అదుపులో తీసుకున్నటువంటి ఇంతకుముందు మనం చూసిన వీడియోలో ఉన్నటువంటి మాంకాళి చందు కానీ మరికొంతమంది అందరిని కూడా వదిలిపెట్టారు. కానీ సాయి కృష్ణ మాత్రం వదిలిపెట్టకపోవడం కారణం ఏంటంటే నా మీదే ఎదురు తిరిగి మాట్లాడతాడా అంటూ ఆగ్రహంతో మరింత ఎగువకు వెళ్ళినటువంటి శ్రీ నాగరాజు ఈ విధంగా దాడి చేసి కొట్టడంతో అతను చనిపోయినటువంటి పరిస్థితి అనేది మనకు అందుతున్న సమాచారం. ఇంకా దీని వెనక ఈ ఘటన జరిగిన తర్వాత ఇతర కానిస్టేబుల్ అతన్ని బైక్ మీద తీసుకెళ్లారు. అంటే చనిపోయిన తర్వాత ఒక రోజంతా కూడా పోలీస్ స్టేషన్ బాత్రూమ్ లో ఉంచినటువంటి పరిస్థితి. నిజానికి కృష్ణాంత పోలీస్ స్టేషన్ లో సిఐ రూమ్ తప్ప మిగతా చోట్ల సీసీ కెమెరా ఉంటుంది. ఖచ్చితంగా సీసీ కెమెరా సంబంధించిన ఫుటేజ్ ని బయటికి తీస్తే మొత్తం వ్యవహారాలు విలువకు వస్తాయి. మే నెల 9వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ బయటికి తీస్తే అసలు పోలీసుల ప్రమేయం ఏంటి, దీని వెనక ఎవరెవరు ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం సిఐ నాగరాజు ఉండేటువంటి రూమ్ లోనే ఈ టార్చర్ జరిగింది, 30 డిగ్రీ ప్రయోగించారనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన రూమ్ లోనే విరిగిపోయిన లాఠీలతో పాటు కొన్ని రబ్బరు ముక్కలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రబ్బరు బెల్ట్ లాంటి వాటితోటి అత్యంత దారుణంగా 30 డిగ్రీ ప్రయోగిస్తుంటారు పోలీసులు. అలాంటివన్నీ కూడా సిఐ నాగరాజు రూమ్ లోనే ఉన్నాయి. కాబట్టి వాటిని ప్రయోగించి కొట్టారనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ని ఉంచుతారా లేదా అనేది ఒక అనుమానం కలుగుతుంది. అయితే ఇప్పటికే సాయి కృష్ణ తల్లి ఎఫ్ఎస్ పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో హైకోర్టు ముందుకి రేపు 23వ తారీఖున కోర్టు విచారణ రాబోతుంది. కానీ ఈ రోజు విజయవాడ 2వ ఎంజిఎం కోర్టులో ఇప్పటికీ ఇంకొక పిటిషన్ కూడా వేసిన నేపథ్యంలో చాలా స్పష్టంగా ఎంజిఎం కోర్టు కూడా ఒక ఆదేశాలు జారీ చేసి కృష్ణలంగా సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఫుటేజ్ దాచి పెట్టాలని చెప్పారు. దాంతోపాటు అనేక మార్లు కృష్ణా పోలీస్ స్టేషన్ కు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి వెళ్లే సందర్భంగా విజయలక్ష్మి ఫోన్ ని తీసుకొని నాగరాజు అనేక విధాలుగా అనేక మంది కాల్ చేశారు. అయితే ఎవరెవరికి కాల్ చేశారో ఆ డేటాను ఆ సమాచారాన్ని కూడా భద్రపరచాలని చెప్పి విజయలక్ష్మి కోరినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఎంజిఎం కోర్టు కూడా చాలా స్పష్టంగా ఆ డేటాను కూడా దాచిపెట్టాలని చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా పోలీసు అధికారుల ప్రమేయం అంతా కూడా ఈ విచారణలో వెల్లడయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే విచారణ ఏ విధంగా ముందుకు సాగుతుంది అనేది ఇప్పుడు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే రాజమండ్రి ఎస్పీని విచారణ అధికారిగా నియమించినప్పుడు కూడా తన ఒకంటే పై అధికారులుగా ఉన్నటువంటి వారి మీద జరుగుతున్నటువంటి విచారణ కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ముందు తీసుకెళ్తారా లేదా అనేటువంటి ఒత్తిళ్ళు ఇది అవుతాయి. నిజానికి ఆ స్థాయిలో విచారణ జరిగి అసలు వాస్తవాలను నీకు తెలిస్తే కనుక ప్రభుత్వంలోనే చాలా అనేక అంశాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. పరువు ప్రతిష్ట ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా గంగపడే అవకాశం కనిపిస్తుంది. రైట్ రవీందర్, నిజంగా సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి కన్నీళ్లు చూస్తుంటే మానవత్వం ఉన్న ఎవరికైనా కూడా గుండె కరగక మానదు. ఈ విధంగా ఆమె ప్రతి చోట కూడా ప్రతి పోలీస్ అధికారిని కూడా ఇదే కన్నీళ్లతో వేడుకున్న పరిస్థితి. కానీ ఎవ్వరి మనసు కరగలేదు, ఆమెకి న్యాయం జరగలేదు. ప్రస్తుతం సాయి కృష్ణ నివాసంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి తోటి మాట్లాడడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. విజయలక్ష్మి సోదరి కనకదుర్గ ఆమె అడ్వకేట్. ఆమె కూడా బార్ అసోసియేషన్ని సంప్రదించి హెబియస్ కార్పస్ పిటిషన్ వరకు తీసుకొచ్చి హైకోర్టు ఆదేశాలు ఇచ్చేలాగా చేయగలిగారు. దీంతో పాటుగా నవరంగ్ ప్రస్తుతం ప్రధానంగా సాయి కృష్ణ తల్లి తరపున పోరాడడం కూడా మనకి కనిపిస్తోంది. 39 రోజులుగా వీరంతా కూడా ప్రతి చోట కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సాయి కృష్ణ నివాసంలో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కృష్ణలంక పోలీసులు తన కొడుకును తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత తన కొడుకే కనిపించలేదు, చిత్రహింసలకు గురిచేసి చంపేశారనే విషయం నాకు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి, లేదంటే తన కొడుకును చూపించండి, ఒకవేళ చంపేసి కాల్ చేస్తే కనుక ఆ బూడిదనైనా మాకు ఇవ్వండి అంటూ కూడా సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్న పరిస్థితి. ఆమెను ఓదార్చడానికి ఆమె నివాసానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లడం కూడా మనం చూస్తున్నాం. లాకప్ డెత్ అనే విషయాన్ని కోర్టులు ఈవెన్ అత్యున్నత న్యాయస్థానం కూడా చాలా సీరియస్గా తీసుకున్న సందర్భాలు మనం చాలా కూడా చూసాం. యావజ్జీవ శిక్ష లేదంటే ఉరిశిక్ష విధించిన సందర్భాలు కూడా మనం చూసాం. మొన్ననే కేరళలో ఇలాంటి ఒక ఘటనే జరిగితే ఏకంగా ఉరిశిక్ష విధించిన సందర్భం కూడా చూసాం. అయినప్పటికీ కూడా పోలీసుల తీరులో మార్పు రాని పరిస్థితి. మా కరెస్పాండెంట్ రవీందర్ వివరించారు కాసేపటి క్రితమే. కృష్ణలంక పోలీస్
స్టేషన్ ఏ రకంగా కొన్ని అక్రమాలకి లేదంటే అకృత్యాలకి అడ్డాగా మారుతోంది అనే అంశాన్ని కూడా రవీందర్ వివరించడం కూడా మనం చూసాం. సిఐ నాగరాజు విజయలక్ష్మితోటి ఏ రకంగా మాట్లాడారు, ఎంత అమానవీయంగా వ్యవహరించారు అనే విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. అలాంటి ఒక వ్యక్తిని కేవలం వీఆర్కి పంపించడం, ఎటువంటి చర్య లేకపోవడం మరింత ఆవేదనకు ప్రధానంగా కారణమవుతోంది. ఏదో తూతూ మంత్రంగా దర్యాప్తు జరిపిస్తున్నారా అనే ప్రశ్నలు కూడా ప్రధానంగా తలెత్తుతున్నాయి. సాక్షాత్తు హైకోర్టు ఆదేశించినప్పటికీ కూడా అటు పోలీసుల నుంచి కూడా ఇటు ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి ప్రకటన ఎందుకు రావట్లేదు, ఎందుకు సాయి కృష్ణ ఆచూకీ చెప్పట్లేదు అనేది ప్రధానంగా ఇక్కడ ఆరోపణలకి కారణమవుతున్న పరిస్థితి. సాయి కృష్ణ వేరబౌట్స్ గురించి సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అనేది కూడా ప్రధానంగా కోర్టుని ఆశ్రయించి మరి విజయలక్ష్మి అడుగుతున్న పరిస్థితులు కూడా ప్రధానంగా మనం చూస్తున్నాం. లాకప్ డెత్ చేసి ఒక వ్యక్తిని చంపేస్తే ఇదేనా ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు అనేది కూడా ప్రధానంగా సాయికృష్ణ కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.